అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ రోస్ట్ చెప్తున్నానండి. దీనికి కావాల్సింది చికెన్ ½ kg, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇల్లులా కట్ చేసుకున్నానండి 3, రెడ్ చిల్లీస్ 10, నిమ్మకాయ 1, వెల్లుల్లి రెబ్బలు 8, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు 6, దాల్చిన చెక్క చిన్న ముక్క అండి ½ ఇంచ్, జీరా ½ టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి, కరివేపాకు 2 రెమ్మలు. ముందుగా ఒక పాన్ తీసుకొని నూనె లేకుండా ఈ దినుసులన్నీ వేపుకోవాలండి. నూనె తగినంత, ఉప్పు సరిపడంత, పసుపు ½ టేబుల్ స్పూన్. ఇవి బాగా రోస్ట్ అయిపోయాయండి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. మళ్ళీ పాన్ పెట్టుకున్నానండి. ఆ పాన్లో ½ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఈ రెడ్ చిల్లీ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోండి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. దినుసులు ముందు గ్రైండ్ చేసుకుందాం కదండి, అది పౌడర్ చేసేసానండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్ తీసుకొని మ్యారినేట్ చేసుకుందాం అండి. ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ టేబుల్ స్పూన్ దాకా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఒక 1 టేబుల్ స్పూన్ లాగా వేసుకుంటున్నానండి. ఫుల్ లెమన్ చెక్క అండి, ఫుల్ లెమన్ జ్యూస్ వేసుకుందాం. ఉప్పు ఒక 1½ టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్, ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేయాలండి. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకొని శుభ్రంగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుందామండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందామండి. దీనిలోనే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నానండి. కొద్దిగా మెత్తగా పడిపోవాలంటే ఏం చేయాలి? ఉప్పు వేసుకోవాలండి. చూసుకోండి, దీంట్లో ఉప్పు వేసాను. చికెన్ మ్యారినేట్ చేయని దాంట్లో ఉప్పు వేసాను. సో లాస్ట్ ఫైనల్గా చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఉప్పు ఎక్కువైపోతుంది. ఈ తెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, దీన్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. తెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు దీనిలో మిగిలిపోయిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న దాంట్లో వేసాను, దీంట్లో కొంచెం వేసాను. అల్లం వెల్లుల్లి చిల్లపిల్లగా దంచుకున్నానండి, అది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఒక 10 to 15 మినిట్స్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో. 10-15 మినిట్స్ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేస్తున్నానండి. ఇది స్పైసీ చికెన్ రోస్ట్ కదండి, కొంచెం కారం ఉంటుంది. సో నేను కారం తగ్గించుకున్నాను నా కోసం. మీరు చూసుకొని వేసుకోండి, మీ కారం తగ్గట్టు ఎండుమిర్చి అండి. దీన్ని శుభ్రంగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ మూత పెట్టుకొని ఒక మీడియం ఫ్లేమ్లో వదిలేయాలండి. దీంట్లోనే
పసుపు కూడా వేసేస్తున్నానండి. ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక 10 to 15 మినిట్స్. ఇది కుక్కర్లోనే కాదండి, మామూలుగా మన వెసల్లో కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా, విషల్ పెట్టకుండా. నేనైతే ఒక 2 to 3 విజిల్స్ పెడుతున్నాను, వాటర్ యాడ్ చేయకుండా. ఈ మసాలా అంతా బాగా పట్టుకుందండి దీనికి. ఇప్పుడు నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదండి, చికెన్తో వచ్చిన వాటర్తోనే ఉడికిస్తున్నాను. చూడండి, మీకు వాటర్ కూడా కనిపిస్తుంది. ఒక 3 to 4 విజిల్స్ తీసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ బొగ్గులు రెడీ చేస్తున్నానండి. ఇది 3 to 4 విజిల్స్ అయ్యాక నేను ఆ బొగ్గుల మీద పెడతానండి కుక్కర్ని. ఆ బొగ్గులతో ఉడికిస్తాను ఒక 10 to 15 మినిట్స్. టేస్ట్ చాలా బాగా వస్తుందండి. కుక్కర్ ఆపేసానండి. ఇప్పుడు ఈ కుక్కర్ని తీసుకెళ్ళి బొగ్గుల పొయ్యి మీద పెడుతున్నానండి. మీకు చూపిస్తే ఎలా పెడుతున్నానో. చూడండి, బొగ్గులు మీద చూడండి, బొగ్గులు ఇలా రాజేసుకొని దీంట్లో వేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన పెడుతున్నాను. జస్ట్ స్మెల్ టేస్ట్ కోసమే పెట్టానండి. ఇది బొగ్గుల మీద ఉడుకుతుందండి. నేను ఈలోగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 2 బొగ్గులు పెట్టాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ అంత స్మోకీ అంతా చికెన్కి పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేదాకా ఇలా ఉంచేస్తే స్మోకీ వస్తుందండి. ఆ స్మోకీ అంతా చికెన్కి పడుతుంది. చూడండి, ఈ స్మోకీ ఫ్లేవర్ అంతా బాగా పట్టిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి చికెన్ని. సర్వింగ్ బౌల్లోకి తీసే ముందు దీనిపైన కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నానండి. చికెన్ రోస్ట్ రెడీ అండి. నేను కొంచెం జ్యూసీగా ఉంచుకున్నాను, కావాలంటే మీరు ఫుల్ రోస్ట్గా చేసుకోవచ్చు. అంతేనండి, చికెన్ స్పైసీ రోస్ట్ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.